ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులకు నా వందనాలండి. ఈ వీడియోలో మీకు భూమిని పుట్టించిన దేవుడు భూమి మీద ఎందుకు జన్మించాడు అనే అంశాన్ని చెప్పాలనుకుంటున్నాను. నా ఛానల్ ఎంతో చక్కగా ఆదరిస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలండి. నా ఛానల్ కానీ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లోహిత్ కృష్ణ అనే ఛానల్ను మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన మనవి చేస్తున్నాను. భూమిని పుట్టించిన దేవుడు భూమి మీద ఎందుకు జన్మించాడు అనేది ఈ వీడియోలో పాఠాంతరం అండి. దేవుడు అనే అంశాన్ని మొదట తెలుసుకోవాల్సింది. మనుషులందరూ దేవుడు అనే ఒక అంశాన్ని తెలుసుకోవాలి మొదట. మనం ఇక్కడ చూస్తున్నాం, భూమిని పుట్టించిన దేవుడు అంటే భూమి కంటే ముందు ఉన్నవాడని అర్థం అన్నమాట. ఈ భూమి పుట్టించిన దేవుడు అన్నమాట. అంటే మనం చూస్తున్న భూమి చిన్నది కాదు, చాలా పెద్దది. అంత పెద్ద భూమిని ఈ దేవుడు పుట్టించాడని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇంకా భూమి కాకుండా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎన్నో చేశాడు దేవుడు. అవన్నీ దేవుడు చేసినవి, గాలికి రాలేదు, ఊరికైనా అవి కలగలేదన్నమాట. అంటే అవిటికి అవి లేవు. దేవుడు వాటిని సృష్టించాడు అని చెప్పుకోవాలి మనం. దేవుడు వాటిని సృష్టించాడు, పుట్టించాడు అని చెప్పుకోవాలన్నమాట. అంటే సూర్యుడు చాలా పెద్ద ఒక అగ్నిగోళం, చంద్రుడు చాలా పెద్ద అగ్నిగోళం, నక్షత్రాలు కూడా చాలా పెద్ద అగ్నిగోళాలు. అవి మనకు తెలిసిన విషయం అన్నమాట. అయితే అంత గొప్ప దేవుడు, బైబిల్ ఏం చెప్తుందంటే యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 1వ వచనం, అందులో ఆయన అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఇది భూమి. ఇక్కడ ఆకాశం ఉందనుకోండి, ఇక్కడ కూర్చుంటాడంట దేవుడు ఆకాశంలో. ఇక్కడ కాలు పెట్టుకుంటాడన్నమాట ఆయన. ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ కాలు పెట్టుకుంటాడు. అంటే ఆయన భూమి కంటే పైన ఎంతో ఎత్తులో, ఆకాశం కంటే ఇంక ఎత్తులో ఉన్నాడు దేవుడు అన్నమాట. అంత గొప్ప దేవుడు. బైబిల్ చెప్తుంది, ఆకాశం అయినా సింహాసనం అంటే ఆకాశంలో కూర్చుంటాడు, భూమి పైన కాలు పెట్టుకుంటాడు దేవుడు. ఆకాశంలో కూర్చుంటాడు, భూమి పైన కాలు పెట్టుకుంటాడు దేవుడు అనమాట. అంత గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు చెప్తున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి పాదపీఠం అని చెప్తున్న ఆ దేవుడు భూమిని పుట్టించాడంట. ఈ ఆకాశం పుట్టించాడు, సూర్యచంద్ర నక్షత్రాలను కూడా ఆయన అంత గొప్ప దేవుడు, మామూలు వాడు కాదు ఆయన. ఏదో భూమిని పుట్టించి, భూమిని పుట్టడానికి చిన్నవాడు కాదు. భూమిని అంతా ఆయన ఎట్లా పుట్టించాడు? మన భూమిని నోటి మాటతో పుట్టించాడు అన్నమాట. ఆయన బైబిల్ చెప్తుంది, కలుగును కాకనగా కలిగను అని చెప్తుంది. అంత గొప్ప దేవుడు భూమి మీద ఎందుకు పుట్టాడు? ఇది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నామాట. అంత గొప్ప దేవుడు భూమి మీద ఎందుకు జన్మించాడు, ఇది సరిగ్గా తెలుసుకోవాలి మన మనుషులు. అంటే మామూలు వ్యక్తి కాదు ఆయన. దేవుడు అనేవాడు మామూలు ఆయన కాదు, అంటే సర్వశక్తిమంతుడు అన్నమాట. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేనివాడు. అంత గొప్ప దేవుడు. అయితే మన దేశంలో చూస్తుంటే దేవుళ్ళు అనబడేవారు కుప్పలు కుప్పలు ఉన్నారన్నమాట. అయితే మన దేశానికి సపరేట్ దేవుళ్ళని, వాళ్ళు మాటి మాటికి పుడుతున్నారని, ధర్మం పాడైనప్పుడల్లా పుడుతూ ధర్మాన్ని బాగు చేసి చనిపోతున్నారని మన దేశం వాళ్ళు చెప్తున్నారు, నమ్ముతున్నాం కూడా. కానీ దేవుడు అనే ఒక అంశం మనం తీసుకుంటే, దేవుడు అనేది సాధారణమైన అంశం కాదు అని తెలుసుకోవాలి. సాధారణమైన అంటే మనమైతే ఏం చేస్తామంటే, మనం ఏదైనా పని కావాలంటే ప్రతిసారి వేషాలు మారుస్తుంటాం, భాషలు మారుస్తాం, వేషాలు మారుస్తాం, బట్టలు మారుస్తాం. ఎక్కడన్నా తప్పు పని చేసాము దొరకకూడదంటే దాక్కుంటాం అన్నమాట. ఒకవేళ ప్రజల మధ్య తిరగాలంటే ఏదన్నా వేషం వేసుకుంటాం అన్నమాట. అంటే ప్రస్తుతం నాకున్న వేషం కాకుండా నాకున్న రూపం కాకుండా వేరే రూపంలో మారిపోయి ఆ ప్రజల మధ్య తిరుగుతూ ఉంటాం మనం, అంటే ఎవరికి దొరకకుండా. అట్లనే ప్రస్తుతం దేవుడు అనేవాడు కూడా ప్రతిసారి పుట్టడం చేయడం అంటే మనలాంటి స్వభావం గలవాడుగానే ఆలోచించవచ్చు అన్నమాట. మనలాంటి స్వభావం, ఎందుకంటే మనతోటి కానందు వల్ల వేషాలు మారుస్తుంటాం, భాష కూడా మారుస్తుంటాం, స్థలాలు కూడా మారుస్తుంటాం అన్నమాట. అది మనతో కాదు. అదే దేవుడు అనేవాడు కూడా భూమి మీద సమస్య వచ్చినప్పుడు ప్రతిసారి పుట్టడం అనేది కూడా అతడు చేతగాని వాడిగా తెలుసుకోవాల్సిన పరిస్థితి అనమాట. అంటే చేతగాని వాడైతేనే ప్రతిసారి పుడతాడు అని అనుకోవచ్చు. అయితే మనం చూస్తున్న ఈ దేవుడు భూమిని చేసిన వాడని బైబిల్ చెప్తుంది, ఆకాశం చేసిన వాడని బైబిల్ చెప్తుంది. అయితే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనంలో ఏమని ఉందంటే, భూమిని నేను కలగజేసి ఉన్నాను,
భూమి మీద నరులను కూడా నేనే కలగజేస్తున్నాను అని చెప్పబడుతుంది అన్నమాట. యెషయా గ్రంథం 45:12 అంటే ఆయన భూమిని కలగజేసాడంట, భూమి మీద నరులను కూడా ఆయననే కలగజేశాడు. అంటే ప్రస్తుతం మన భారతదేశానికి సపరేట్ దేవుడు అంటే ఏమి లేడు అని తెలుసుకోవాలన్నమాట. కానీ సపరేట్ దేవుళ్ళు ఉన్నారు. సపరేట్ దేవుళ్ళు ఉండడమే కాకుండా దానికోసం వాదించే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మన దేశం దేవుళ్ళు వేరే, వేరే దేశాల దేవుళ్ళు వేరే అని వాదించే వాళ్ళు ఉన్నారు. సరే, నేను ఇది చెప్తున్న అంశం, భూమిని పుట్టించిన దేవుడు భూమి ఎందుకు జన్మించాడు అది మనం తెలుసుకోవాల్సి ఉంది అన్నమాట. అయితే ఆ సమయంలో ఇది యేసుక్రీస్తు భూమి మీద పుట్టకముందు ఆయన ప్రజలకు సమస్యలు వస్తే ఆయన స్వయంగా దిగి వచ్చేవాడు అనమాట. పుట్టేవాడు కాదు. మన దేశంలో అయితేనేమో మన భారతదేశ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆ దేవుడు ముందుగానే పుట్టి సమస్య వచ్చేటప్పటికి రెడీగా ఉంటాడు అన్నమాట. సమస్య వచ్చేసరికి రెడీగా ఉండి ఆ సమస్యను సాల్వ్ చేసి చనిపోతాడు. కానీ బైబిల్ దేవుడు అట్లా కాదు. బైబిల్ దేవుడు ఎలా అంటే ఏ సమస్య అయినా కానీ అవసరం వస్తే ఆయన దిగి వస్తాడు, లేకపోతే ఆయన పక్షంగా దూతలను పంపిస్తాడు అన్నమాట. ఆయన పక్షంగా దూతలను పంపిస్తాడు. ఆ దూతలు ఎంత శక్తిమంతులు బైబిల్ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 36:1-2 వచనాలు. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజు అయిన సెన్వెరీబు యూదా దేశములోని ప్రాకారం గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణం నుండి యెరూషలేము నందున రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. ఇక్కడ ఇజ్రాయెల్ దేశంను హిజ్కియా అంటే ఆయన వెళ్తున్నాడు అన్నమాట. ఆ సమయంలో పక్క దేశపు రాజు, అతని పేరు సెన్వెరీబు, అష్షూరు రాజు అయిన సెన్వెరీబు, ఆయన రబ్షాకే అంటే ఆయనను యెరూషలేము మీద దాడి చేయపో, వాళ్ళందరిని పట్టుకొని రాపో అని పంపించారన్నమాట. గొప్ప సేనతో, మామూలు సేన కాదు, గొప్ప సేనతో ఆ దేశాన్ని పట్టుకోపోనికి వచ్చాడు. ఆ దేశ ప్రజలందరినీ పట్టుకొని పోవడానికి వచ్చి పట్టణాన్ని, యెరూషలేము అనే పట్టణాన్ని ముట్టడి వేసినాడు. ముట్టడి వేసినప్పుడు మన దేశ పద్ధతులు ఏముంటుందంటే అప్పటికే ఆ దేశంలో ఒక దేవుడు ఉంటాడు, మన దేశంలో ఆయన వెళ్ళి యుద్ధం చేస్తాడు అన్నమాట. కానీ ఇక్కడ అట్లా లేదన్నమాట. ఈ బైబిల్ దేవుడు అలా చేయలేదు. అప్పటికే పుట్టడం, ఆయన పుట్టి చేసి సమయం వచ్చినప్పుడు యుద్ధం చేయడం కాదు. అయితే ఇంత గొప్ప ముట్టడి వేసినప్పుడు అయితే వీళ్ళు మొరపెట్టారు అన్నమాట దేవుడికి, ఓ దేవుడా మమ్మల్ని కాపాడాలి, మమ్మల్ని కాపాడు, మనం విడిపించడం మొరపెట్టినప్పుడు ఆ దేవుడు చేసిన అద్భుతమైన సంఘటన ఇక్కడ ఉండదన్నమాట. ఇక్కడ యెషయా గ్రంథం 37:35 వచనంలో మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. 36వ వచనం కూడా, అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మూతక్కలేబరముగా ఉండిరి. ఎంతమందిని మొత్తాడంటే దేవుని దూత, దేవుడు అంటే ఒక దూతను పంపించాడంట. ఆయన ప్రజలకు సంబంధించినప్పుడు దేవుడు ఒక దూతను పంపిస్తే రాత్రిపూట 185,000 మందిని మొత్తిందంట. అందరూ తెల్లారేసరికి చనిపోయినారు. అంటే దేవుడు పుట్టి యుద్ధం చేసి ఆయన యుద్ధం చేయడం, వాళ్ళతో పాటు ఆయన తీసుకునే సైనికులు యుద్ధం చేయించడం ఎంత విచిత్రమైన అంశం కదా. ఈ దేవుడేమో, బైబిల్ దేవుడేమో ఏ సమస్య వచ్చినా ఆయన పుట్టకుండానే సాల్వ్ చేశాడు. కానీ మన దేశంలో దేవుళ్ళు అని వాడేవారు, వాళ్ళు పుడితే గొప్ప సమస్య సాల్వ్ కాదు, వాళ్ళు పుడితే తప్ప సమస్య సాల్వ్ కాదంట. అంటే దేవుడు భూమి పుట్టకుండానే ఎన్నో సమస్యలను సాల్వ్ చేస్తూ వచ్చాడు అనమాట. ఎన్ని సమస్యలైనా సాల్వ్ చేశాడని మనం బైబిల్లో చదివితే మనకు అర్థమవుతుంది. ఎటువంటి సమస్య అయినా సాల్వ్ చేశాడు. ఇజ్రాయెల్ జనాంగం, వాళ్ళు ఇజ్రాయెల్ ఆయన ఆ జనాంగం ఐగుప్తు అనే దేశంలో బానిసలు ఉంటే వారు విడిపించడానికి మోసే అని ఒక ఆయన పంపించాడు. ఆయన పుట్టలేదు, ఆయన పుట్టి పోయి రకరకాల తంటాలు వాడి వారిని విడిపించలేదు. మోసే ఒక ఆయన పంపిస్తే మోసే అంటే ఆయన ఆ దేశ ప్రజలను విడిపించుకొని వచ్చాడు బయటకు. అది దేవుడు అంత శక్తిమంతుడు. ఆయన మాటతోటి అన్ని చేస్తాడు. ఆయన చెప్పిన ఆయన ఎవరైనా వాడుకుంటే వాళ్ళ దారి చేస్తామన్నమాట. ఒక చోట సంసోను ఒక భక్తుడు ఉంటాడు అన్నమాట. సంసోను ఒక భక్తుడు ఆ ప్రజలకు న్యాయాధిపతిగా ఉంటాడు. ఆ ప్రాంత ప్రజలకు సంసోను అంటే పట్టుకుపోవడానికి చాలా మంది వస్తారు అన్నమాట. అతను ఒక్కనే పట్టుకుపోవడానికి చాలా మంది వస్తారు. వచ్చి పట్టుకుపోయే సమయంలో పట్టుకొని పోతుంటే అతడు దేవునికి మొరపెడతాడు, ఓ దేవుడా నాకు సహాయం చేయమన్నప్పుడు. అప్పుడు ఆ సమయంలో అతన్ని కట్టేసి పట్టుకొని పోతుంటారు. దేవుని ఆత్మ అతను నీకు దిగి వస్తుంది అన్నమాట. దిగి వచ్చినప్పుడు అతను కట్టేసిన తాళ్ళు మొత్తం తెగిపోతాయి. ఆ దగ్గరలో ఉన్న ఒక గాడిద దౌడ ఎముకను తీసుకొని అతను 1000 మందిని చంపాడంట. ఎంతమందిని? 1000 మందిని చంపాడంట.
ఒక్కడే, అతను ఒక మనిషి. కానీ మన ప్రాంతం మన దేశం వల్ల అయితేనే అతను దేవుడు అయితే అట్లా చేస్తాడు, లేకపోతే చెయ్యరు, ఎవరితోటి కాదు అని అతను దేవుని వేసి పూజిస్తారు. కానీ బైబుల్ ప్రజలు అట్లా ఎవరిని ఆ సంసోను దేవుడిగా మొక్కలేదు. అయితే నేను చెప్తుంది ఏంటంటే ఆ దేవుడు ఆయన పుట్టకుండా ఎన్ని పనులైనా చేయించగలడు. అంత సమర్థుడైన దేవుడు. భూమి ఆయన పాదపీఠంగా, ఆకాశం ఆయన సింహాసనంగా, ఆకాశం పైన ఎత్తుగా ఉండేది అంత గొప్ప దేవుడు తను తాను తగ్గించుకొని ఈ భూమి మీద జన్మించాడు. యేసుక్రీస్తుగా జన్మించాడు. అది బైబిల్ చెప్తున్న సత్యం. ఎన్నిసార్లు జన్మించాడు బాబు అంటే ఒక్కసారి జన్మించాడు. అంత గొప్ప దేవుడు ఒక్కసారి జన్మించాడు. అది అసలు ఎందుకు జన్మించాడు నేను చెప్పాను. ఎన్ని సమస్యలైనా ఆయన కానిదంటూ ఏది లేదనమాట. ఆయన ప్రతి సమస్యను కూడా ఆయన చేసేవాడు, లేకపోతే ఆయన దూతలను పంపేవాడు, లేకపోతే భూమి మీద ఉన్న మనుషులని వాడుకొని, అంటే మోషన్ వాడుకొని ఇజ్రాయెల్ జనాంగం విప్పించాడని చెప్పాను. రెండోది సంసోను అంటే ఆయనను దేవుడు కాపాడండి. ఎట్లా? ఒక గాడిద దవడానికి 1000 మందిని చంపి ఆయనను కాపాడాడు. ఆ ప్రజలను కూడా కాపాడు. ఆయన ఏ ప్రాంతానికి అది న్యాయాధిపతిగా ఉండేవాడు సంసోను, ఆ ప్రజలను కూడా ఆయన కాపాడాడని బైబిల్లో ఉంది. కానీ ఒకే ఒక సమస్య దేవునితో కాలేదంట. ఒకే ఒక సమస్య అది కాలేదు. కానందువల్ల దేవుడే మనిషిగా భూమి మీద జన్మించాడు. భూమిని పుట్టించిన దేవుడు భూమి మీద కాలు పెట్టుకుంటాడు, ఆకాశంలో కూర్చుంటాడు, ఇంకా అంత ఆకాశం కంటే పైన ఎత్తులో ఉంటాడు. అంత గొప్ప దేవుడు ఆయనతో కాని ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య సాధ్యం కావాలంటే ఆయననే మనిషిగా పుట్టాల్సి వచ్చింది భూమి మీద. ఏమిటిది ఆ సమస్య అనేది స్పష్టంగా మనం తెలుసుకోవాల్సింది. అంత గొప్ప సమస్య దేవుడిని మనిషిగా మార్చేసింది అన్నమాట. దేవుడిని ఏం చేసింది? మనిషిగా మార్చేసింది. మనిషి అయ్యాడు. ఇదే అసలైన ట్విస్ట్ కలిగిన ఒక అంశం అన్నమాట. ఇది ఏమిటి అంశం అంటే, దేవుడు ఆదికాండం 1:26 ఆయన అన్నాడు ఏంటంటే, చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువు నిలదుగా కానీ పలికెను. దేవుడు మనిషి ఎందుకు కావాల్సి వచ్చిందంటే, ఈ దేవుడు మనుషులను చేశాడంట భూమి మీద. ఎట్లా? ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేశాడంట. ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేశాడు భూమి మీద మనిషిని. అయితే అతని మనిషి యొక్క స్థానం ఏమిటంటే ఏలాల్సి ఉందంట. దేన్ని అతడు? వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలే స్థానంలో ఉంచాడు దేవుడు. అంటే అప్పుడు ఆదాం అవ్వలను చేశాడు దేవుడు ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో. వాళ్ళు ఈ భూమి అంతటిని ఏలాల్సిన స్థానంలో ఉంచాడు దేవుడు అన్నమాట. ఈ భూమి అంతటిని ఏలాలి. ఆకాశంలో ఉన్న వాటిని ఏలాలి, భూమి మీద ఉన్న వాటిని ఏలాలి, సముద్రంలో ఉన్న వాటిని కూడా ఏలాలి. వెళ్తే పూజ తర్వాత వీళ్ళకి వస్తామట. అంటే ప్రస్తుతం మన ప్రాంతంలో అధికారం మనం ఎలా చూస్తాం? పూజ అర్వతో చూస్తామట. అయితే ఈ భూమికి ఆదాం అవ్వలు దేవునిగా చేశాడు దేవుడు అన్నమాట. అతన్ని ఆదాం అవ్వలు దేవుడుగా చేశాడు. అయితే ఈ ఆదాం అవ్వలు దేవునిగా చేయబడ్డప్పుడు వారి యొద్దకు సర్పము అనే ఒకటి, లేకుంటే సాతాన్ అనేవాడు సర్పం రూపంలో వెళ్ళాడు. వెళ్ళి ఈ ఆదాం అవ్వలను లోపరుచుకున్నాడు అని బైబిల్ చెప్తోంది. వారికి దేవుడు ఒకటి మాట చెప్పాడు. ఆ మాట మీరినందువలన వీళ్ళు సాతాన్ ఆధీనంలోకి వెళ్ళిపోయారు. సాతాన్ ఆధీనంలోకి వెళ్ళిపోతే ఊరికనే కాలేదు. వాళ్ళు అంటే ఏం చేశారంటే, వీరికున్న దేవత్వం ఏలే అధికారమును సర్పం అనగా సాతానికి అప్పగించారన్నమాట. వీరికున్న దేవత్వాన్ని సర్పంకు అప్పగించారు. సర్పంకు అప్పగించగానే వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే, ఈ ఆదాం అవ్వలు సాతానుకు దాసులుగా అయిపోయారన్నమాట. అంటే సాతాను పిల్లలుగా మారిపోయారు. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే, అయితే దేవుడు మనిషిని భూమి మీద ఎందుకు పుట్టించాడంటే, ఈ పరలోకానికి వెళ్ళడానికి కోసం నిర్ణయించాడు దేవుడు. ఇక్కడ పరలోకం అనేది కూడా చూసుకోవాలి మనం. అంటే ఈ భూమి కంటే ముందే పరలోకం ఉండింది. ఈ పరలోకం ఎన్నటికీ నాశనం కాని రాజ్యం అన్నమాట. ఈ పరలోకం అనేది ఎన్నటికి నాశనం కాదు. ఈ భూమి ఒకరోజు నాశనం అయిపోతుంది, కానీ ఈ పరలోకం నాశనం కాదు. అయితే ఈ పరలోకంకి మనిషి వెళ్ళాలి. మనిషి పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీదనే పుట్టించాలి దేవుడు అనమాట. ఇది చాలా చక్కటి రాజ్యం. ఇక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఎంత మంచి రాజ్యం అంటే అసలు
ఈ భూమిని గుర్తు చేసుకొని కూడా గుర్తు చేసుకోలేం. అంత చక్కటి రాజ్యం, అంత అందమైన ప్రదేశం అది. బంగారు వీధులు, రత్న వజ్రాల ముత్యాల మేడలు ఉంటాయి అక్కడ. ఇక్కడ మనిషికి చావు లేదన్నమాట. కోట్ల సంవత్సరాలు ఇక్కడ బతికే ఉంటాడు మనిషి. చావాల్సిన అవసరమే లేదు మనిషికి. ఈ ప్రాంతంలో మనిషి చావాల్సిన అవసరమే. అంత మంచి రాజ్యం పరలోకం. అయితే ఈ పరలోకంలో మనిషిని దేవుడు డైరెక్ట్ పుట్టించాల్సి ఉండే, కానీ పుట్టేయలేదు. ఎందుకంటే మనిషిని దేవుడు స్వేచ్ఛ స్వాతంత్రాలు గలవాడిగా చేస్తాడన్నమాట. స్వేచ్ఛ స్వాతంత్రం గలవాడిగా చేస్తాడు. అయితే మన ప్రాంతం, మన దేశంకు చెందిన అంబేద్కర్ ఇలా అన్నాడు అన్నమాట. అంబేద్కర్ గారు ఎలా ఏమన్నాడంటే, నేను పుట్టడం మాత్రం నా ప్రమేయం లేకుండా నేను పుట్టాను హిందూ మతంలో, కానీ చావడం మాత్రం హిందూ మతంలో నేను చావను. ఎందుకంటే నాకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది, నేను ఎక్కడైనా చేస్తాను. అందుకని ఆయన ఆ మతం వదిలిపెట్టేసి ఇంకో మతంలో కలిసాడు అనమాట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నాకంటూ స్వేచ్ఛ ఉందండి, స్వాతంత్రం ఉంది, నా ఇష్టం నా బతుకు, నా ఇష్టము నా బ్రతుకు. అట్లా ఆ ఉద్దేశంతో మనిషి ఎక్కడైనా వెళ్ళొచ్చు అని ఇష్టం. అందుకని దేవుడు భూమి మీద పుట్టించాడు, స్వేచ్ఛ కలిగిన వాడికి పుట్టించాడు అని ఇష్టం, ఆయన నిర్ణయం అన్నమాట. అందుకే ఆదాము అవ్వలు వాళ్ళ స్వేచ్ఛను బట్టి సాతానుకు అప్పగించుకున్నామట. సాతానుకు అప్పగించుకున్నా అంటే సాతానుకు దేవత్వం, వీళ్ళ అధికారం అంతటిని వాళ్ళకి ఇచ్చారు, సాతానికి ఇచ్చారు. వీళ్ళేమో అన్ని పోగొట్టుకున్న వారికి మిగిలిపోయారు. ఎవరు? ఆదాము అవ్వలనే మనుషులు. అయితే ఈ ఆదాము అవ్వల మనుషులు వారికి వారు లోబడి పోయారు, కానీ వారిద్దరితో అయిపోలేదు సమస్య. వారి గుట్ట పిల్లలు కూడా వాని ఆధీనంలోకి వెళ్ళిపోయారు, సర్పం యొక్క సాతాన్ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయారు అన్నమాట. దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ పరలోకంకి వెళ్ళాలి మనుషులు, ఇక్కడ మరణించి ఇక్కడికి వెళ్ళాలి, అంటే ఇక్కడ శరీరం వదిలిపెట్టాలి, నేను పరలోకంకి వెళ్ళాలి అని ఒక ఉద్దేశంతో మనుషులు సిద్ధపడాలన్నమాట. సిద్ధపడి పరలోకంకి వెళ్ళమాట, మరణించిన తర్వాత నేను ఇక్కడికి వెళ్ళాలి. ఇంకా నరకం అనేది ఒకటి ఉంది, ఆ నరకానికి వెళ్ళకూడదు మనిషి. అయితే నరకానికి వెళ్తాడా స్వర్గానికి వెళ్తాడా అంటే పరలోకం ఏమో దేవుని స్థానం అనమాట. అంటే దేవుడు ఎల్లప్పుడూ ఉండే స్థలం ఇది, ఎప్పటికి ఉండే స్థలం ఇది. కనుక ఈ మనిషి ఏం చేయాల్సి ఉంది? భూమి మీద పుట్టిన మనిషి, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు చస్తున్నాను, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అనే ఆలోచన చేయాల్సింది మనిషి. ఇప్పటి ప్రతి మనిషి కూడా అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు చేస్తాను, చనిపోతే ఎక్కడికి వెళ్తా, ఎక్కడ ఎన్ని రోజులు ఉంటా, అక్కడ ఉండే ఆధిక్యతలు ఏంటిది, అక్కడ ఉండే హోదాలు ఏంటి, అక్కడ ఏమేమి ఉంటుంది తెలుసుకోవాలి మనిషి. చనిపోతే స్వర్గం ఎట్లుంటుంది అనేది ప్రతి మనిషి తెలుసుకోవాలి. కానీ ఎవరు తెలుసుకోవట్లేదు, ఎవరు కూడా తెలుసుకోవట్లేదు. పుడుతున్నామా చస్తున్నామా, మంచి బతుకుతున్నామా లేదా, మంచిగా సంపాదిస్తున్నామా లేదా, ఆస్తిపాస్తులు మనం కలిగి ఉన్నామా లేదా అనేదే తప్ప అని చనిపోతే ఎక్కడికి వెళ్తాను, అక్కడ ఎటువంటి హోదా ఉంటుంది, నేను మరలేందుకు పుట్టాలి భూమి మీద అనే ఆలోచన లేదు. మన దేశంలో ఒక మాట ఉందంటే, పుట్టడమే చావడానికంట, చావడమే పుట్టడానికంట, పుట్టడమే గిట్టడానికి, గిట్టడమే పుట్టడానికంట. ఇది చక్కటి రాజ్యం అండి. ఎంత చక్కటి రాజ్యం అంటే పరలోకం. పూర్వపాటున కూడా భూమిని గుర్తు చేసుకోలేమని, అంత మంచి రాజ్యం. అక్కడ ఆహారం తినాల్సిన అవసరం లేదు, అయినా బతుకుంటాం. నీళ్ళలో మునిగినా బతుకుతాం, ఎక్కడ అగ్గిలో కాలినా బతుకుతాం అక్కడ. ఇక్కడ మాత్రం పొరపాటున కూడా నీళ్ళలో మునిగితే బతకలేం, అటువంటి స్వభావం అనేది, అంటే శరీరంది. అగ్గిలో పడితే కాలిపోతాం, పొరపాటున కూడా బతకలేం. ఊరేసుకున్నట్టు చనిపోతాం, విషం తాగితే చనిపోతాం, అంటే శరీరం వదిలిపెడతాం. కానీ ఇక్కడ అదేం ఉండదు పరలోకంలో. అంత మంచి రాజ్యం, అది చావే ఉండదు, ఏ రోగం ఉండదు, ఏ వ్యాధి ఉండదు, ఎవరి బాధ ఉండదు, ఎవరి చింత ఉండదు, సంపాదించాల ఆలోచన ఉండదు. అంత మంచి రాజ్యంలో పోయి మనం మళ్ళీ భూమి మీద పుడతామా, పుట్టాలని ఆలోచన ఉంటుందా? పొరపాటు ఉండదు. అది అబద్ధం, ఒక అబద్ధం. పుట్టడమే చావడం, చావడమే పుట్టడం కాదు. అయితే ఈ ఆదామవ్వలు సాతాన్ అనే వాని ఆధీనంలోకి వెళ్ళిపోయారు. సాతాన్ ఆధీనంలోకి మానవులు వెళ్ళిపోయారు. అయితే వాళ్ళిద్దరు వెళ్ళిపోవడం కాదు, ఆదామవ్వలను దేవుడు చేసిన మొట్టమొదట వారి పుట్టిన పిల్లలు కూడా వీరి ఆధీనంలో ఉండిపోయారు అన్నమాట. ఇక్కడికి వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడికి? ఇక్కడ వెళ్ళలేకుండా ఈ సాతాన్ అనేవాడు ఈ భూమి లోపల వారిని బంధిస్తూ వచ్చిందన్నమాట. ఎందుకు? వీళ్ళు అప్పగించుకున్నారు కదండి ఇక్కడ, మేము నీ దాసులం అని. కానీ దేవుడు మనిషిని ఈ పరలోకం ఉండడానికి సృష్టించాలంటే వీళ్ళు మనుషులు ఏం చేయాలి, నిర్ణయం చేసుకొని ఇక్కడికి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ నిర్ణయం చేసుకున్నాం, ఈ పరలోకంకి వెళ్ళాలని మనిషి నిర్ణయం చేసుకుంటే ఈ సాతాన్ అనేవాడు వదలట్లేదు. ఎందుకని వదలట్లేదు? నాకు పరిహారం చెల్లించాలి, నాకు జరిమానా కట్టాలి, వీళ్ళు నాకు లోపడ్డారు, నువ్వు వీరిని విడిపించాలంటే నువ్వు జరిమానా కట్టాలి. ఎందుకు జరిమానా కడతాం? జరిమానా ఎందుకు కట్టాలి అంటే వాడి నిబంధన ఒకటే అన్నమాట. బైబిల్ అందుకే ఇక్కడ ఇలా చెప్తుందన్నమాట. ఒక నిబంధన ఏర్పడిందన్నమాట.
సాతానుకు దేవుని మధ్యలో ఒక నిబంధన, ఒక షరతు విధించబడ్డది. నాకు లోబడిన ఈ మనుషులను నువ్వు విడిపించుకొని పోవాలంటే ఏం చేయాలి? వీరికి బదులు ఎవరొకరు చనిపోవాలి. మనిషికి మనిషే చనిపోవాలన్నమాట. నువ్వు దేవుడు నేను వచ్చి విడిపిస్తానంటే నీకు ఆటలు సాగడానికి లేదు. నువ్వు దేవుడి కనుక దేవుడి స్థానం ఉండాలి. వీళ్ళు మనుషులు కనుక మనిషి స్థానం ఉండాలి. ఈ మనిషి స్థానంలో ఎవరైతే ఉంటాడో ఆ మనిషి వీరి పాపాలకు పరిహారం చేయలేకుంటే వీరికి జరిమానా కట్టాలి. ఇది నిబంధన. అది ఆదాము అవ్వల కాలంలోనే నిబంధన ఏర్పడ్డది. సాతానుకు దేవునికి మనిషికి మధ్య ఒక నిబంధన ఏర్పాటు చేయబడ్డది. ఆ వచనం చూద్దాం మనం. ఆదికాండం 3:15 ఇక్కడ చూద్దాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానముకును వైరం కలగజేస్తాను. అది నేను తల మీద కొట్టును, నువ్వు దానిని మడమ మీద కొట్టదు అని చెప్పాను. దేవుడు సర్పంతో ఒక నిబంధన చేస్తున్నమాట, లేకుంటే ఒక షరతు. అంటే సర్పం దేవునికి ఒక షరతు పెట్టి అనుకోవచ్చు అన్నమాట. ఎందుకు? ఈ మనుషులను మీరు విడిపించుకోపోవాలి, ఈ పరలోకం చేర్చుకోవాలంటే వారి కోసం ఒకరు చనిపోవాలి. అంతే, వారి కోసం చనిపోవాలి. వారికి జరిమానా చెల్లించే నువ్వు పరలోకం తీసుకోపో. అప్పటి వరకు నా అధీనంలో ఉంటారు. ఈ భూమిలోని ఒక భాగంలో పాతాళం అనేది ఉండేదన్నమాట. ఒకప్పుడు పాతాళం అనేది ఇక్కడ ఉండేది. చనిపోయిన ప్రతి వారు ఈ పాతాళంకి వెళ్ళిపోయారు అన్నమాట. ఆదాము కానీ, ఆదాం భార్య అయిన అవ్వ కానీ, మొదట చనిపోయిన హేబేలు కానీ అందరు ఇక్కడికి వెళ్ళిపోయారు అన్నమాట. ఇక్కడికి వెళ్ళాలి, మనిషి చనిపోగానే ఈ పరలోకంకి వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళకుండా ఈ భూమిలోని ఇక్కడ పరదేశం ఒకటి ఉందన్నమాట. ఈ పాతాళంలోని ఒక భాగం పరదేశం ఉండేదన్నమాట. మోసే కాలంలో ధనవంతులు ఆదరణ వారు ఉండేవారు. యేసుప్రభు చెప్పిన ఒక నిజమైన సంఘటన. ధనవంతుడు నరకంలో కాలుతుండెను. ఇందులో ఇట్లా ఒక భాగం పరదేశు, ఇంకో భాగం ఏమో నరకం ఉండేమాట. ఈ రెండు. ఇక్కడేమో పరదేశం అంటే విశ్వాసం ఉండే స్థలం. అంటే ఈ విశ్వాసం డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోవాల్సి ఉండే. ఎవరు ఇక్కడికి వెళ్ళకుండా అక్కడికి. కానీ సాతానుకు అప్పగించుకున్నందువల్ల సాతాను చనిపోయిన ప్రతి ఒక్కరిని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడన్నమాట. అయితే నమ్మిన వాళ్ళైతేనేమో ఇక్కడ, నమ్మని వారైతేనేమో అంటే దేవుని యొక్క ప్రణాళిక నమ్మని వారైతేనేమో ఇక్కడ ఉండేవాళ్ళన్నమాట. దేవుని ప్రణాళిక నమ్మని వారు ఈ నరకం అనే ప్రాంతంలో, ఇది పాతాళం అంట మొత్తానికి. ఇదని పాతాళం అంటారన్నమాట. ఇది మొత్తం కలిపి పాతాళం. ఈ పాతాళంలో 2 భాగాలు ఉండేవి. ఒకటేమో పరదేశు, ఒకటి నరకం. ఈ స్థలంలో మనుషులను బంధించి పెట్టాడు సాతాను. వీరికి జరిమానా విధించబడి, అంటే వీరందరికీ విమోచన క్రయధనం చెల్లిస్తే తప్ప వీరిని వదిలిపెట్టాలన్నమాట. అందుకే యేసుప్రభు భూమి పుట్టినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు అన్నమాట. ఏమని అంటే మత్తయి సువార్త 20:8 మత్తయి సువార్త 20:28 యేసుప్రభు ఇలా చెప్పాడు అన్నమాట. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చనని చెప్పాను. యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఈ వచనం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 20:28 మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకును వచ్చునని చెప్పాను. ప్రాణం ఇచ్చుటకును వచ్చునని, విమోచన క్రయధనముగా అంటే యేసుప్రభు పుట్టి విమోచన క్రయధనం చెల్లించాల్సి వచ్చింది. అయితే ఎందుకు వీళ్ళకు, ఈ అందరికీ సాతానుకు లోబడినందు, ఆదాము అవ్వల పిల్లలైన మనం సాతానుకు లోబడినందువలన, అంటే ఆదాము అవ్వలు లోబడ్డారు, మిగిలిన లోబడకపోయినా ఒకటే నిబంధన, అంతే. ఇక వాళ్ళందరూ ఇక్కడికి వెళ్ళాల్సిందే. వీరందరి కోసం విమోచన క్రయధనం చెల్లించాలన్నమాట. ప్రజలందరి కోసం విమోచన క్రయధనం చెల్లించాలి. ఎప్పటి వరకు? ఇప్పుడు ఆదాము అవ్వలు మొదలుకొని లోకం మూసే వరకు, ఆదాము అవ్వలు మొదలుకొని లోకం మూసే వరకు అందరికీ ప్రాణ విమోచన క్రయధనం చెల్లించాలి. అది సింపుల్, అంతే అన్నమాట. ఏం లేదు, సింపుల్ ఏం లేదు. ప్రాణ విమోచన క్రయధనం చెల్లించాలంటే ఎవరొకరు చనిపోవాలి, ఎవరొకరు వీరికి విమోచన క్రయధనం చెల్లించాలి, అంతే. ఒకటే నిబంధన, ఇంకేమీ లేదు. మనుషులు ఎవరి వలన కాలేదు. బైబిల్ చెప్తుంది మనుషులు ఎవరి వలన కాలేదంట. ఒక వచనం ఉందంటే, బ్రద్దలైన బండ సందులు నిలవదగిన వాడు ఎవడని దేవుడు ఎంత వెతికిన ఎవడు కనబడలేదంట. బ్రద్దలైన బండ సందులో నిలబడడానికి మనుషులను దేవుడు పరీక్షించి చూస్తే ఎవడు కనబడలేదంట. ఎంత వెతికినంటే ఎవడు కూడా మంచి బ్రతకలేదు. ఈ ప్రజలందరి కోసం, ఆదాం సంతానం మనందరి కోసం విమోచన క్రయధనం చెల్లించడానికి ఏ మనిషి వలన కాలేదంట. అందుకే దేవునికి కూడా కాలేదన్నమాట. అందుకే దేవుడే, బైబిల్ చెప్తుంది ఇక్కడ, మనం ఇక్కడ చూద్దాం.
హెబ్రీ పత్రిక 2 అధ్యాయం 14-17 దేవుడే మానవుడు ఎందుకు కావాల్సి వచ్చిందంటే నిబంధన అని చెప్పుకున్నాం. ఒక నిబంధన ఏంటంటే ఈ ఆదాం సంతానానికి విమోచన కావాలి. విమోచన అయితేనే తప్ప ఈ పరలోకాన్ని నేను వాళ్ళని వారిని వదిలిపెట్ట అనేది వాడు నిబంధన వేశాడు. దేవునికి అదే సరైన ఒప్పుకున్నాడు అనమాట దేవుడు. అందుకే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, అది నిన్ను తల మీద కొట్టును, దాన్ని నువ్వు మడమ మీద కొట్టుదువు. అది అనే చోట ఒకటనే వేసి ఉండి కింద రాసి ఉంటుంది ఆయన అని రాసి ఉంటాడు. ఆయన నిన్ను తల మీద కొట్టును. తల అనగా అధికారము, అంటే నీ అధికారం మీద కొట్టు, అంటే అధికారం కింద ఉన్నారు వీళ్ళందరూ. ఆదాం సంతానం అందరూ సాతాను యొక్క అధికారం కింద ఉన్నారు. ఆ అధికారం మీద ఆయన నిన్ను కొడతాడు. అంటే సిలువలో యేసుప్రభు చనిపోయి మన అధికారం మీద కొట్టాడనమాట. యేసుప్రభు చనిపోవడం చేత అంటే ప్రాణ విమోచన కాయిదానం చెల్లించబడ్డామట. వీళ్ళందరికీ ప్రజలందరి యొక్క ప్రాణ విమోచన కాయిదానం చెల్లించబడ్డది. ఒకళ్ళు కానీ కొందరు అన్నారు ఏంటంటే, ఆయన ఎవడో చనిపోతే నాకెట్లా విడుదల వస్తుంది? ఆదాం అవ్వల సంతానం మనం అందరం. ఆదాం అవ్వలు తప్పు చేశారు, వారి పిల్లలు మనం కూడా వాని చెరసాలలో ఉన్నాం అనమాట. చెరసాలు ఉండడమే కాకుండా ఇప్పటికి కూడా చెప్పిన వినకుండా ఆయన తునీకరిస్తున్నారు మనుషులు. అంటే ఎవరిని? భూమిని, ఆకాశం సృష్టించిన దేవుని మనుషులు తునీకరిస్తున్నారు. అదే వారి పాపం. నేను ఏమేం పాపం చేసినా నాకు వానికి ఏం సంబంధం అంటే, ఆదాం అవ్వలను దేవుడు పుట్టించాడు, ఆ ఆదాం అవ్వలకు మనం పుట్టాము కనుక మనకు ఆ దేవుడికి సంబంధం ఉంది. కనుక ఆయన విమోచన కాయిదానం చెల్లిస్తే మనకు కూడా విడుదల వచ్చిందనమాట. ఎక్కడైనా మనం చూడొచ్చు, అమ్మ నాన్న ఉన్నారనుకోండి, పిల్లలు తప్పులు చేస్తే వారిని జైల్లో వస్తే ఆ అమ్మ నాన్న విడిపించవచ్చు. లేకపోతే వాళ్ళకి చేత కాకపోతే వారి బంధువులైనా ఎవరైనా వచ్చి విడిపించవచ్చు. ఎవడో విడిపిస్తే నాకెట్లా విడుదల అంటే, నీకు ఎంత జరిమానా కట్టాలో ఎవరైనా సరే కట్టచ్చు, కడితే విడుదల పొందుతావు అంతే. అంతేగాని నాకు సంబంధం లేని కడితే నేనెందుకు, నాకేం అవసరం, నేను అల్లనే ఉంటాను, నీ ఇష్టం, అది నాకు సంబంధం లేదంటే నీ ఇష్టం అది. అందుకే మనుషులను దేవుడు స్వచ్ఛగాలుగా పుట్టించాడు భూమి మీద. నీకు ఇష్టమైతే పరలోకానికి వెళ్ళొచ్చు, లేదంటే నరకానికి వెళ్ళొచ్చు, అంతే తప్ప ఇంకా వేరే మూడో స్థలం లేదు. మూడో స్థలం ఉంది కానీ మూడో స్థలం అక్కడ ఎవరు ఉండరు, మూడో స్థలంలో ఎవరు ఉండరు. దాన్ని పరదైసు అంటారు అన్నమాట. ఒకటి నరకం, పరదైసు, పరలోకం. నరకం, పరదైసు, పరలోకం 3 ఉంటాయి అన్నమాట. నరకం, పరదైసు, పరలోకం ఇవి శాశ్వతంగా ఉంటాయి ఎప్పటికీ. అయితే పరదైసు కొన్నాళ్ళకు తీసివేయబడుతుంది, కానీ నరకం, పరలోకం అనేది ఎప్పటికి ఉంటాయి. తర్వాత కొన్ని కొత్త లోకాలు వస్తాయి మరలా, అప్పటికి భూమి ఉండదు, కొత్త భూమి కొత్త ఆకాశం కూడా వస్తుంది. ఈ భూమి ఉండదు, కొత్త భూమి కొత్త ఆకాశం కూడా వస్తాయి అన్నమాట. తర్వాత కూడా కొన్ని కొత్త లోకాలు వస్తాయి. అయితే ఈ మనిషి పరలోకం చేరడానికి మధ్యలో ఏముందంటే ఒక నిబంధన ఉంది. ఆదాము అవ్వలు తప్పులు చేయటం చేత అనగా వారి అధికారంలో సాతానికి ఇవ్వడం ద్వారా, వారు సాతానికి లోపడం ద్వారా వారి పిల్లలమైన మనం కూడా సాతాన్ ఆధీనంలో బందీలుగా ఉండాల్సి వచ్చింది. అంటే డైరెక్ట్ పరలోకం వెళ్ళడానికి ఎవరికి ఛాన్స్ దొరకలేదు. అయితే ఎవరైతే విశ్వాసంలో వాళ్ళు పరదేశంలో ఉండేవాళ్ళు. ఇక్కడ విశ్వాసులు అనబడాలంటే ఎవరు? మాకు పుట్టించిన దేవుడు అండి, మాకు ప్రాణ విమోచన కాయిదానం చెల్లిస్తున్నాడు, ఆయన భూమి మీద జన్మించి చెల్లిస్తున్నాడు అనేదే విశ్వాసులు అనమాట. వారిని మన దేశం వాళ్ళు కూడా చాలా మంది విశ్వాసం చేశారు. అంటే ఇప్పుడు యేసుప్రభు పుట్టక మునుపు మన దేశ గ్రంథాలలో అజోమేధ యాజ్ఞం అని చేసేవారు అనమాట. అజోమేధ యాజ్ఞము అంటే ఒక మంచి మేక, అంటే ఏ లోపం లేని మేకను తీసుకుపోయి అంటే ఒక యూప స్తంభాన్ని కట్టాలంట. కట్టి దాని 4 కాళ్ళలో 4 మేకులు కొట్టాలంట. దాని తలకు బలుసు కంప పెట్టాలంట. అప్పుడు దాన్ని చంపాలంట. చంపేసిన తర్వాత వాళ్ళు దాని మాంసంను తినాలంట. అప్పుడు విమోచన జరుగుతుందని మన హిందూ దేశ గ్రంథాలు ఉందన్నమాట. అది యాగం చేసి మన భవిష్యత్తు కాలంలో ఒకడు పశువుల శాలలో కన్యకు జన్మిస్తాడు, ఆయన మన కోసం యాగం అవుతాడు అని చెప్పుకునే వాళ్ళు అన్నమాట. మన దేశం వాళ్ళు పశువుల శాలలో కన్యకు జన్మించి మన కోసం యాగం, మన దేశ గ్రంథాల్లో ఉన్నట్టు చాలా మంది చెప్పారు, చదివిన వాళ్ళు చెప్పారన్నమాట. అంటే వాళ్ళు కూడా యేసుప్రభు పుట్టక మునుపు యేసుప్రభు పుడతాడని, అంటే యేసుప్రభు అనే పేరు తెలియదు, యెహోవా అనే పేరు కూడా తెలియదు, కానీ ఒక అవతారం అయితే భూమి మీద పుడుతుంది. ఆ అవతారంలో దేవుడు అనేవాడు పుడతాడు, పుట్టి మన కోసం చనిపోతాడు. అప్పుడు మనకు ఈ మేక వలె, అజోమేధ యాజ్ఞంలో చేసిన మేక వలె మన కోసం ఆయన 4 అంటే చేతులలోనూ కాళ్ళలోనూ మేకులు కొట్టబడతాయి, ఆయన తలకు బలుసు కంప చుట్టబడుతుంది,
ఆయనకు బల్లెంతో పొడుస్తారు, ఆయన మన కోసం రక్తం కారుస్తాడు, మన కోసం చనిపోతాడు. అందువలన మనకు భవిష్యత్తులో విమోచన ఉన్నది. అంటే స్వర్గానికి డైరెక్ట్ వెళ్ళే ఛాన్స్ మనకు ఉందని నమ్మారు. అజోమేధ యాజ్ఞ మన దేశం వాళ్ళు చేసినట్లు మన దేశ గ్రంథాల్లో ఉన్నది. అనగా మన పాపాలకు పరిహారం ఒకడు చేస్తాడని మన దేశ ప్రజలు అటువంటి వాళ్ళు కూడా ఈ పరదేశంలో ఉన్నారన్నమాట. ఎక్కడ? ఈ పరదేశంలో నీతిగా బతికిన వాళ్ళు కూడా పరదేశం, అప్పుడు దేవుడు ఒక్కడనే విషయం సరిగా తెలియని వారు కూడా ఇక్కడే ఉన్నారన్నమాట పరదేశంలో. మన పరలోకంకి వెళ్ళినప్పుడు చాలా విచిత్రం జరుగుతుంటాయి అన్నమాట. ఇతను కాడనుకున్నానే, ఇతను హిందువు అనుకున్నానే అంటే అక్కడికి వెళ్ళాం కూడా అతడు అక్కడ ఉండొచ్చు పరలోకంలో. ఎందుకు? భూమి మీద అతనికి తెలియక ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు. అంటే ఇష్టం వచ్చినట్టు అంటే అందరు దేవుని మొక్కాడు, అది అర్థం. అందరు దేవుని మొక్కాడు, ఆయన కూడా మొక్కాడు, యేసుప్రభు కూడా మొక్కాడు. కానీ ఈ పరదేశ్ అనేది వెళ్ళిన తర్వాత యేసుప్రభు చనిపోయి ఈ పరదేశకి వెళ్ళాడు అనమాట. అదే అసలు ఇక్కడికి వెళ్ళాలి అంటే మనం ఇక్కడ వచనం చదువుకోలేదు కదా, వచనం చదవలేదు మనం. హెబ్రీ పత్రిక 14వ అధ్యాయం 2 నుంచి 17 వచనాలు, 14 నుంచి 17 వచనాలు, 2వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతే మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను. ఎలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తమును అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. మనం వాక్యం చూస్తున్నాం. 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున, ఏ పిల్లలు? ఆయన పుట్టించిన పిల్లలు, ఆయన పరలోకం కోసం పుట్టించిన పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాని అనగా అపవాదిని, అంటే సాతానును. కింద ఏం రాసి ఉంటుంది అంటే 3వ వచనంలో సాతాను అని ఉంటుంది అన్నమాట. ఇక్కడ 3వ వచనం రాసి ఉంది అపవాది అనే చోట సాతాను. ఇంతవరకు ఏం చెప్పాను? సాతాను అని చెప్పాను. ఈ సాతానాదంలోకి మనిషి వెళ్ళిపోయాడు. వాడు తప్పు చేయడం లేదు. ఆదాము అవ్వాలని ఇద్దరు తప్పు చేశారు, అంటే వాడిని అప్ప చేసుకున్నారు. మిగిలిన వాళ్ళు తప్పు చేయలేదు, అయిపోయినా వాడు ఇక్కడికే బంధించబడ్డారు అనమాట. ఈ పాతాళంలో బంధించేసాడు వాడు. అక్కడికి పంపకుండా ఈ పాతాళంలో మనుషులను బంధించారు. విశ్వాసాలను అవిశ్వాసాలు అందరినీ కూడా ఇక్కడే బంధించాడు. విశ్వాసాలు అంటే ఎవరు? ఆదికాండ 3వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా మా కోసం ఒక ఆయన భూమి పుడతాడు, ఆయన వాని తలను కొడతాడు, అంటే వాని తల మీద కొడతాడని ఎవరైతే నమ్మారో, అంటే మా పాపాలకు పరిహారం చేస్తాడు, మా ప్రాణ విమోచన ఖైదను ఆయన చెల్లిస్తాడు ఎవరైతే నమ్మారో వాళ్ళేమో ఇక్కడ ఉండేవాళ్ళమాట. వాడేవాడు మాకు చేయడానికి, వాడు చేస్తే మాకెందుకు అనేటోళ్ళేమో ఈ నరకంలో ఉండేవాళ్ళమాట. అంతే, ఇంకా వేరే పద్ధతి లేదు. ఈ పరదేశు నరకం రెండు కలిపి పాతాళం అంటారు అన్నమాట. ఈ పాతాళంలో సాతాను బంధించాడు. అయితే ఆ మనుషుల యుద్ధకు వెళ్ళాలి అంటే మనిషిగా పుట్టాల్సి వచ్చిందన్నమాట. ఇక్కడ ఉన్న వారందరినీ దగ్గరికి వెళ్ళాలి, అయినా మనిషే వెళ్ళాలి అంతే, వేరే వేరే దేవుడు వెళ్ళడానికి లేదు. నిబంధన అది కాదు. శక్తితో దేవుడు మాత్రం ఎంత మాట మనిషి అంటే ఎంత మాట మీద ఉంటాడంటే దేవుడు ఆయన ఏది చెప్తే అది ఖచ్చితంగా మాట మీద నిలబడతాడు. సరేనా? ఈ మనుషులను నువ్వు వదిలిపెట్టవా? మనిషి ద్వారా అయితే వదిలిపెడతాను, సరే మనిషి ద్వారా వదిలిపెడతా. వీరి కోసం మనిషే ఇక్కడికి రావాలి. అంటే చనిపోతే మనుషులందరూ ఇక్కడికి వస్తారన్నమాట. చనిపోయిన ప్రతివాడు ఈ రెండు ప్రాంతాలు ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళాల్సి ఉండే, అంతే. యేసు భూమి పుట్టగానే ఆయన మనిషి అయ్యాడు కనుక ఆయన చనిపోతే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఆయన చనిపోతే ఇంకా వేరే స్థలం లేదు. ఆయన దేవుడు కదా, దేవుని కొడుకు కదా, చనిపోయింది కదా, అక్కడ పంపిస్తానని ఛాన్స్ లేదు. ఎవరైనా కానీ చనిపోయి ఇక్కడికి వచ్చి ఉండాలన్నమాట. కనుక యేసుప్రభు చనిపోవడం చేత ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి పరదేశంలోకి వచ్చాడు అన్నమాట. యేసుప్రభు చనిపోయి ఈ పరదేశంలోకి వచ్చాడు. పరదేశంలోకి వచ్చి ఏం చేశాడు? అందరికి సువార్త చెప్పాడు. బైబిల్ చెప్తుంది అందరికీ సువార్త చెప్పాడు. ఏమని? మీరు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్న విమోచన ఖైదనం నేను చెల్లించాను. ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్న విమోచన ఖైదనం నేను మీకు చెల్లించాను. కనుక నేను ఇప్పుడు ఈ మొత్తం భాగం, ఈ పాతాళ భాగం తీసుకుని వెళ్ళిపోతున్నాను. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే ఇక్కడ ఆయన ప్రజలు, బైబిల్ చెప్తుంది, ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యం లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. ఎందుకంటే భూమి మీద యేసుప్రభు పుట్టాల్సి వచ్చింది. దేవుడు మనిషి ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఆయన పుట్టించిన వాళ్ళు ఇక్కడ బందీలుగా ఉన్నారన్నమాట.
ఆ బందీలు ఉన్న వారు విడిపించబడాలంటే వారికి ప్రాణ విమోచన క్రయధనం చెల్లించాల్సి వచ్చింది. మనుషులతోటి కానందువల్ల ఆ దేవుడే భూమి మీద ఒకే ఒక్కసారి మనిషిగా పుట్టి చనిపోయాడు. చనిపోతే అక్కడికి వెళ్ళడానికి లేదు ఆయనకు, సరిగ్గా ఇక్కడ పట్టుకురాల్సింది ఎవరైనా. ఈ సాతాను ఏం చేస్తాడంటే ఇక్కడ పట్టుకొస్తున్నాడు ఇక్కడికి, అంతే. ఇంకా భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని సాతాను పట్టుకొచ్చి ఇందులో వేసేసాడు. ఎందులో ఏ దానికి అర్హత అయితే అందులో వేసాం, ఏ దానికి అర్హత ఉంటే అందులో వేసాం. ఇప్పుడు యేసు అర్హత ఏది? పరదేశ అర్హత. అతను నీతిగా బ్రతికాడు, దేవుని మొక్కుతూ బ్రతికాడు, వాని మొక్కలేదు కనుక ఇక్కడికే రావాలి. కానీ ఆయన సిలువలో చనిపోవటం చేత దేవుని తృప్తిపరచని చెప్తుంది బైబిల్. దేవుణ్ణి తృప్తిపరచను, అందుకే ఆయన యాగం ఏమైంది? అంగీకరించబడ్డది. అప్పుడే పరలోకంలో ఒక శాసనం వెలువడింది. ఇప్పటి నుంచి సాతాను ఆధీనమున్న పాతాళము అంటే మరణము, బైబిల్ యొక్క మరణం యొక్క బలం గలవాని మరణం ద్వారా జయించుటకు అనమాట. అంటే ఆయన మరణించడం చేత ఈ పాతాళమును, ఇప్పుడు పాతాళం యొక్క అధికారం, మరణం యొక్క అధికారం ఉన్నాయి, అన్ని యేసుక్రీస్తు అధికారంలోకి వెళ్ళిపోయామట. ఎవరి వద్దకు వెళ్ళిపోయాయి? సాతాన్ నుంచి మళ్ళా యేసుక్రీస్తుకు ట్రాన్స్ఫర్ అయిపోయాయి అన్ని అంటే వీడు కూడా యేసుక్రీస్తు ఆధీనంలోకి వెళ్ళిపోయాడు అనమాట. వీడు సైతం సాతాను కూడా యేసుక్రీస్తు ఆధీనం, మరణం కూడా యేసుక్రీస్తు ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అందుకని అప్పుడు అధికారం యేసుక్రీస్తు వచ్చిన ఈ పాతాళమును, ఈ పరదేశును ఇక్కడ నుండి తీసుకుపోయి దేవుడు ఇక్కడ వేసేసాడు అనమాట. దీన్ని ఇక్కడ చూస్తున్నాం. దీన్ని ఏదైతే ఉందో ఇది ఉన్నది ఉన్నట్టుగానే దేవుడు ఇక్కడ నుంచి తీసేసాడు, మొత్తం పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇది ఇక్కడ లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టకపోయి ఇక్కడ ఉండేది, ఇప్పుడు ఇక్కడ లేదు, ఇక్కడికి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఈ పరదేశకు దేవుడు వాకిలిగా చేశాడు అన్నమాట. దీన్ని ఇక్కడ నుండి ఇక్కడ తీసుకుపోయాడు అందరిని. అయితే ఇక్కడ నుండి ఇక్కడ తీసుకుపోయి వీరికి ఆదేశాలు ఉన్నాయన్నమాట, మీరు పరలోకంకి వెళ్ళిపోవచ్చు ఎవరైనా. ఇక్కడేమో బందీ అయిపోయారు ఇక్కడ వర. ఈ బందీ అయిన వారందరికీ విమోచన ఖైదం చెల్లించబడిన వలన ఈ పరలోకాన్ని బైబిల్ చెప్తుందంటే ఇక్కడ మనం చూద్దాం. వచనం ఎఫెసీ పత్రిక 4:8-10 ఇలా ఉందన్నమాట. ఎఫెసీ పత్రిక 4:8-10 మనం చదువుకుందాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగనని అర్థమిచ్చున్నది కదా. దిగినవాడు తానే సమస్తం నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడినై ఉన్నాడు. అంటే యేసు ప్రభు చనిపోయినప్పుడు అంటే 3 రోజులు ఆయన ఆత్మ ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఇక్కడికి వెళ్ళిపోయింది అన్నప్పుడు. ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ ఈ ప్రాంతానికి వెళ్ళిపోయింది అన్నమాట. వెళ్ళిపోయి వీరికి స్వార్థ చెప్పాడు. ఎవరు? పరదేశంలో ఉన్న వారికి స్వార్థ చెప్పాడు. అంటే మీకోసం ప్రాణ విమోచన ఖైదనము నేను చెల్లించాను, మీరు నమ్మితే నాతో పాటు వచ్చేసి ఈ పరలోకం చేరొచ్చు అని దాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు అన్నమాట. ఇక్కడ ఈ భాగం ఏదైతే ఉన్నారో ఈ భాగం తీసుకుపోయి పరలోకానికి పక్కన పెట్టేశాడు అన్నమాట. ఈ నరకం ఇలాగ ఉంది, పరదేశం ఇక్కడ ఉంది. పరదేశంలో ఎవరైతే విశ్వాసం ఉన్నారో వాళ్ళు నమ్మిన వాళ్ళందరూ ఇందులో పరలోకం చేరిపోయారు అన్నమాట. అయితే కొందరు అంటారు ఇంకా ఈ పరదేశం ఇక్కడనే ఉంది, ఇందులో ఇంకా చనిపోయిన ప్రతి వారు ఇక్కడే ఉంటున్నారు, ఇంకా పరలోకం ఎవరు కూడా వెళ్ళలేదు అని. అది ఏదైనా నమ్ముకోవచ్చు మీరు. కానీ యేసు ప్రభు చనిపోయి ఏం చేశాడు? ఇక్కడికి వెళ్ళాడు. యేసు ప్రభు చనిపోయి ఇక్కడికి వెళ్ళాడు. దీన్ని మొత్తం పట్టుకొని పోయాడని మనం ఎఫెసీ పత్రిక 4:8-10 చూసామాట. దేవుడు ఏమని మళ్ళీ ఒకసారి చూద్దాం వాచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగననియో అర్థమిచ్చున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరీ పైకి ఆరోహణమై వాడై ఉన్నాడు. అంటే ఆకాశ మండలం అన్నిటికంటే పైకి వెళ్ళి ఈ పరదేశం మొత్తం పట్టుకొని వెళ్ళిపోయి ఇక్కడ పెట్టాడు అన్నమాట. పట్టుకొని వెళ్ళిపోయి పెట్టాడు. ఎందుకు? ఈ సాతాను ఆధీనంలో ఉండేది మొత్తం. సాతాను నాకు విమోచన ఖైదనం దొరుకుతగా నేను వదిలిపెట్టా అన్నాడు. విమోచన ఖైదనం యేసు ప్రభు చెల్లించాడు. అందుకే దేవుడు భూమి మీద పుట్టాడు. అంటే భూమిని పుట్టించిన దేవుడు భూమి మీద ఎందుకు జన్మించాడంటే ఆయన పుట్టించిన మనిషి భూమి మీద ఉన్నాడు. ఆ మనిషిని సాతాను అనేవాడు బంధించి పెట్టాడనమాట. అందుకు మాత్రమే దేవుడు ఒక్కసారి జన్మించాడు. ఎందుకు పుట్టాడంటే తాను పుట్టించిన మనుషులు సరిగ్గా సరాసరి పరలోకం వెళ్ళాల్సి ఉంది, భూమి నుంచి పరలోకం వెళ్ళాల్సి ఉండే. కానీ వెళ్ళకుండా ఇక్కడ బందీలు అయినందువలన
ఈ పాతాళంలో బందీలైనందువలన వీధి విడిపించాలంటే మనిషి మాత్రమే చేయాల్సిన పని అన్నమాట. కానీ ఏ మనిషి చేయలేకపోయాడు, ఏ మనిషి కూడా చేయలేడు అని బైబిల్ చెప్తుంది. ఏ మనిషి చేయలేనందువలన ఆ దేవుడే, ఆయన పిల్లలు రక్త మాంసములు గలవరైనందువలన ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను. రక్త మాంసంలో పాలివాడై నీతిగా నిజాయితీగా బ్రతికి తండ్రి అయిన దేవుని తృప్తిపరిచి ఆయన మన కోసం చనిపోయాడని బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథంలో ఆయన గురించి ఏం రాసిందంటే మనందరి దోషం ఆయన మీద మోపెను. ఏమని చెప్తుంది యెషయా గ్రంథంలో? మనందరి దోషం ఆయన మీద మోపెను, మన కోసం ఆయన దెబ్బలు తిన, మన కోసం ఆయన గాయపరచబడ్డాడు. మనమందరము గొర్రెల వాళ్ళ తోవ తప్పిపోతేమి, ఎవరి దారిలో నడుచుతేమి, కానీ మనందరి దోషమును యేసుక్రీస్తు మీద తండ్రి అయిన దేవుడు మోపాడు. ఎప్పుడు సిలువలో మోపాడు అన్నమాట. అప్పుడు ఆయన చనిపోయాడు. అందువలన ఆదాము అవ్వలు చేసిన ఆ పొరపాటుకు, మనం చేసిన పొరపాట్లకు కూడా అన్నిటికీ ప్రాణ విమోచన ఖైదానం చెల్లించబడింది. అది చెల్లించాలంటే మానవులతోటి కాలేదు. దేవుడు మానవులతో చేయాలనుకుంటే దేవుని పద్ధతి ఏంది? అయితే ఆయన దిగి వస్తాడు, ఆయన చేస్తాడు. లేదంటే ఆయన దూతలు పంపుతాడు, వాళ్ళతో చేయిస్తాడు. లేదంటే మూడోది మనుషులను వాడుకొని చేస్తాడు అన్నమాట. దేవుడు నిబంధన ప్రకారం దేవుడు చేయకూడదు, దూతలు చేయకూడదు, మనిషే చేయాలన్నమాట. ఆయన మనుషులను వాడుకొని ఏం చేశాడు? మోషే అంటే వాడుకొని ఇజ్రాయెల్ ప్రజలను బానిసత్వం ఇప్పించాడు. ఇంకా సంసోను వాడుకొని న్యాయాధిపతిగా సంసోను ఉంచి ఆ ప్రాంత ప్రజలను కాపాడాడు. ఇంకా అట్లా చాలా మంది ద్వారా ఆయన ప్రజలను కాపాడుకున్నాడు. ఎన్ని అద్భుతాలు, ఎన్నో మహత్కారాలు చేశాడు. దేవదూతల ద్వారా ఆయన ప్రజలను కాపాడాడు. ఎన్నోసార్లు ఆయన దూతలతో కాపాడాడు. కానీ మనిషి ధారణ చేయాలి. ఈ నిబంధన ప్రకారం బైబిల్ 2 నిబంధనలు ఉన్నాయి. బైబిల్ కొత్త నిబంధన, పాత నిబంధన. అంటే బైబిల్ నిబంధన గ్రంథం. అంటే సాతానుకు దేవునికి మధ్య కూడా ఒక నిబంధన వచ్చింది మనిషి తప్పు చేసినప్పుడు. ఆ నిబంధన ప్రకారం మనిషే ఈ ప్రజల పాపాలకు పరిహారం చేయాలి. అది ఎవరి వలన కానందువలన దేవుడికి తెలుసు. అప్పుడే ఇప్పుడు ఆదాము అవ్వలు ఉన్నప్పుడే చెప్పాడన్నమాట. ఆయన అనగా అది అంటే స్త్రీ. ఆయన అంటే ఆ స్త్రీకి పుట్టేవాడు అని అర్థం. కన్యకకు పుట్టేవాడు అని అర్థం. బైబిల్ చెప్తుంది ఆయన కన్యకకు జన్మించాడు. అంటే ఆయన అది అంటే స్త్రీకి పుట్టినవాడు. అంటే అందరిలాగా పుట్టినవాడు కాదు. అందరిలాగా అంటే స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినవాడు కాదు అని మొదటి దినాలలో చెప్పాడన్నమాట దేవుడు. స్త్రీ పురుషుల కలయిక వలన నేను జన్మించాను, నేను ఆమెకి పుడతాను, అంటే స్త్రీకి పుడతాను అని రాసింది అన్నమాట. స్త్రీకి పుడతాడు అన్నమాట. అంటే సపరేట్ ఒకరికే పుడతాడు, ఒకదానికే. ఇద్దరు కలయిక పుట్టాడు. అయితే మన దేశపు దేవుళ్ళు ఎలా ఉంటారు? పెళ్ళైన వారికి పుడతారు అన్నమాట వాళ్ళు. ఆ లక్ష్యం ఏమిటిది? రాక్షసులను చంపడం. మన దేశ దేవుని లక్ష్యం ఏంటంటే రాక్షసులను చంపుతారు అన్నమాట వాళ్ళు. రాక్షసు యొక్క పని ఏంటిది? ఎప్పుడు ఒక ఆకలి అయినప్పుడు ఒకరిని తింటూ ఉంటాడు అన్నమాట. అలా తింటూ ఉంటే జనాభా ఉంటుందా? అందరూ నశించిపోతారు అన్నమాట. కనుక అలా నశించిపోకుండా ఉండాలంటే దేశం కూడా ఉండదు నశించిపోతే. కనుక ఆయన చంపడానికి మన దేశంలో మన దేవుళ్ళు పుట్టారన్నమాట. అర్థమవుతుంది కదా? పుట్టారన్నమాట. ఈ పరలోకం స్వర్గం ఎక్కడుంది ఈ మధ్యలో? మన దేశ ప్రజలకు పరలోకం అనేది లేదు, నరకం అనేది లేదు. పుట్టడం, సావడం. దేవుడు మన సమస్యలు వస్తే దేవుడు పుట్టి భూమి మీద పుట్టి సమస్యను సాల్వ్ చేయడం, అలా విశ్వాసం ఉన్నదన్నమాట. కానీ ఈ దేవుడు ఈ మనిషిని ఈ పరలోకంలో ఉండడానికి పుట్టించాడు. ఈ భూమి మీద ఉన్న జనాభా అంతా కూడా ఇప్పటికీ ఈ దేవుడు అంటే బైబిల్ దేవుడు పుట్టించిన మనుషులే. భూమి మీద 6 ఖండాలు ఉన్నాయి. 6 ఖండాల్లో 220 దేశాలు ఉన్నాయి. అన్నిటిలో కూడా ఈ దేవుడు పుట్టిన మనుషులే ఉన్నారు. భారతదేశంలో కూడా ఈ బైబిల్ దేవుడు పుట్టిన మనుషులే ఉన్నారు, సపరేట్గా లేరు. సపరేట్ దేవుళ్ళు మాకు అనడానికి ఏ స్టాండర్డ్ బట్టి మన సపరేట్ దేవుళ్ళు అయ్యారు మనకు? దేని బట్టి మన సపరేట్ దేవుళ్ళు అయ్యారు మనకు? భూమిని పుట్టిన చేత దేవుడు అనొచ్చు. దేవుని స్థానం ఏమిటిది? భూమి కంటే గొప్పది, ఆకాశం కంటే గొప్పది, సూర్య చంద్రుడి కంటే గొప్పది. అంత గొప్ప దేవుని స్థానం పుట్టి సపరేట్ భారతదేశానికి అన్వయించడం ఎంతవరకు సమంజసం? అది ఎంతవరకు సమంజసం అని ఆలోచించాల్సి ఉంది. అందువల్ల నేను చెప్తున్నదంటే ఈ దేవుడు ఒక్కసారి పుట్టాడు. ఏ దేవుడు? మనిషిని పుట్టించిన దేవుడు. మనిషి పాపాల పరిహారం చేయాల్సి వచ్చింది ఒక్కసారి మాత్రమే. అంత మునిపేమో మనుషులు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పాడు దేవుడు, మీరు ఏదైనా తప్పు చేస్తే గొర్రె పిల్లని కానీ, మేక పిల్లని కానీ, లేకుంటే చేత కాకపోతే బీదవాడైతే గువ్వలను కానీ, పావురాలను కానీ బలిగా అర్పించి మీ పాపాల పరిహారం చేసుకోని చెప్పాడు. అంటే ఎందుకు? నేను భవిష్యత్తులో మీకోసం చేయబోతున్నాను, అప్పటి వరకు మీరు ఇది తాత్కాలికంగా పాటించండి అని చెప్పాడు అన్నమాట. అందుకే వాళ్ళు ఆ రాబోవానికి విశ్వాసం ఉంచి వాళ్ళు చెప్పింది చేశారు, విమోచన కొరకు.
ఈ దేవుడు ఒక్కడే ఎవరికి? మనందరికీ, భూమి అంతటికి, భూమి ప్రతి మతానికి కూడా ఈయన ఒక్కడే దేవుడు. కానీ బైబిల్ చెప్తుంది అందరూ గొర్రెల వాళ్ళు తోవదక్కిపోయాడు. ఇష్టం వచ్చిన వాడు ఇష్టం వచ్చిన తోవలు వెళ్ళిపోయాడు. అందువలన వారు రకరకాల దేవుళ్ళను కల్పించుకున్నారు. వారు రకరకాల దేవుళ్ళను కల్పించుకోవడమే కాకుండా సాతాను అనేవాడు వీడు కూడా మనుషులకు తోడుగా ఉండి రకరకాల దేవుళ్ళ వాళ్ళ ద్వారా కల్పించాడనమాట. ఈ సాతాను మనుషుల ద్వారా రకరకాల దేవుళ్ళను కల్పించాడనమాట వాడు. అని ఇప్పుడు చూసాం కదా, దేవుడు అంటే ఎవరు? ఆకాశం కంటే ఎత్తులో ఉన్నాడు, భూమి మీద పాదాలు పెట్టుకుంటాడు, ఆకాశంలో కూర్చుంటాడు, అంతకంటే ఎక్కువ ఉండేవాడు, అంతకంటే గొప్పవాడు, అంత శక్తిమంతుడు. ప్రతిసారి పుట్టడం మన ఏమంటారు, మన ఆలోచనకి అందంది అనమాట. అది ప్రతిసారి పుట్టిండంటే ఇక ఆయన ఏమనుకోలేని మనం అంటే అంత తెలివి లేనివాడుగా, శాత కాని వాడుగా, మనకంటే శక్తిహీనుడుగా అనుకోవచ్చు అన్నమాట. కానీ మనం పుట్టించిన దేవుడు, ఆకాశం పుట్టించిన దేవుడు, ఆయన అన్ని సాధ్యమని చెప్పాడు బైబుల్. నాకు అసాధ్యమైన ఏదైనా ఉండునా, ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదని బైబుల్ చెప్తుంది. అన్ని సాధ్యం. మనం విన్నాం కదా, దేవుడే ఏదైనా సమస్య వస్తే దేవుడే స్వయంగా ఎట్లా ఏ అవతారంలో దిగి వస్తాడన్నమాట. ఆదాం కాలంలో, అది అబ్రహాం కాలంలో దేవుడు స్వయంగా దిగి వచ్చాడని బైబిల్ చెప్తుంది. లోతు అనేట ఆయన ఉన్న పట్టణాన్ని తగలబెట్టడానికి దేవుడే స్వయంగా దిగి వచ్చాడని బైబిల్ చెప్తున్నమాట. అది దేవుడు స్వయంగా ఉన్న రూపంలో దిగి వస్తాడు. కాకపోతే మన మానవ రూపంలో దిగి వస్తాడు. అంతకుముందే పుట్టి చేసే పని కాదనమాట. ఒకవేళ ఆయనతో అవుతుంది, కానీ దూతలతో అయ్యే పని అంటే దూతలతోనే జయించడం అని చూసాం బైబిల్లో. మనుషులతో అయ్యే పని అంది మనుషులతోనే చేశాడు. కానీ మనుషులతో కూడా కాని పని ఒకటే వచ్చింది, మానవుని పాపాల కోసం పరిహారం చేయడం మానవులకు చేత కాలేదు, అంటే నీతిగా బ్రతకలేదు అని అర్థం. అందుకే బైబిల్ చెప్తుంది అందరూ పాపం చేశారు. రోమపత్రికలో అందరూ పాపం చేశారు, ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని బైబిల్ చెప్తాం. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడంట. అందువల్ల ఎవరు కూడా తన తోటి ప్రజల పాపాలకు పరిహారం చేయగల స్థితులు లేకపోతే ఆ దేవుడే భూమి మీద పుట్టాడని ఆదమవల కాలంలో చెప్పబడ్డది. ఆదమవలు తప్పు చేసినప్పుడే నేనే మీ మీద భూమి మీద జన్మిస్తాను, మానవునిగా పాపాలకు పరిహారం చేస్తా. అందువల్ల ఈ సాతాను ఆ మాటను ఆసరగా చేసుకొని భూమి మీద రకరకాల దేవుళ్ళను వాడు పుట్టించాడు. మీ దేవుడు మీకే, వారి దేవుడు వారికే, మీ మతం మీకే, వారి మతం వారికే అని వాడు అబద్ధాలు భూమి మీద పుట్టించాడు. బైబిల్తో సమానమైన గ్రంథాలను కూడా రాయించాడు. అంటే గ్రంథాల ప్రకారం కూడా దేవుని తెలుసుకోకుండా చేశాడు, మానవ పద్ధతిలో కూడా దేవుని తెలుసుకోకుండా ఈ సాతాను చేశాడు. చేసిన చేత మనుషులందరూ ఈయన ఆధీనంలోకి వెళ్ళిపోయారు అన్నమాట. ఆధీనంలోకి వెళ్ళిపోవడం కాకుండా ఈ నరకంలో కాలుతూ ఉన్నారన్నమాట. పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ ఎంతమంది అయితే దేవుడు వద్దు అనుకున్నారో ఆ దేవుని ప్రణాళిక అతనికి వాళ్ళందరూ ఇప్పుడు నరకంలో ఇప్పటికి కాలుతూ ఉన్నారన్నమాట. ఇప్పటికి నరకంలో కాలుతుంది. వీరి లక్ష్యం అంతా ఈ మానవులను నరకంలో కాల్చాలనేది, దేవుని ప్రణాళిక నెరవేరకూడదు అనేది ఈయన యొక్క లక్ష్యం. అయితే ఈ పరదేశ ప్రస్తుతం అయితే ఎవరు చనిపోయినా ఇప్పుడు ఈ పరదేశకి వెళ్ళిపోతామన్నమాట. విశ్వాసుల అవిశ్వాసుల, భారతదేశం వల్ల, అమెరికా వల్ల, ఎవరైనా కానీ దేవుడు ఉన్నాడన్న వాడైనా సరే, దేవుడు లేడన్న సరే ఇక్కడికి వెళ్తారన్నమాట. ఫస్ట్ పరదేశకి వెళ్ళిపోతారు. మొట్టమొదట ప్రతి వాడు ఇక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇటేళ్ళ నిర్ణయం చేసుకుంటామన్నమాట వాళ్ళు. విశ్వాసులు అయితేనేమో ఇదేమో వెలుగుతూ ఉంటుంది, మొత్తం పరలోకం మొత్తం దగ్గర మెరుస్తూ ఉంటుంది. ఈ నరకం అనేదేమో చీకటితో ఉంటుంది అన్నమాట. నరకం చీకటితో ఉంటుంది. ఎవరైతే భూమి మీద ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్నాను అనుకోండి, పరలోకం కోసం యేసుప్రభువుని నమ్ముకున్నాను అంతే. నాకు ఆయన మేలు చేయాలి, మేలు చేస్తే నాకు దేవుడు కాదు, ఆయన నిజమైన దేవుడిని తెలుసుకున్నాను, మొక్కుతున్నాను. అటువంటి నేను ఇక్కడ చనిపోయి ఇక్కడ అడుగు పెడతాను. అడుగు పెట్టగానే ఇటు చూస్తుంటాను. ఇది పరలోకం వెలుగుతూ ఉంటుంది. అంటే నేను ఇన్ని రోజులు ఎదురు చూసిన లోకం ఇది అని నీటి వెళ్ళిపోతాను సరాసరి. నేను కాదనుకోండి, నమ్మని వాళ్ళు అనుకోండి, ఇక్కడ అడుగు పెట్టాలి. నమ్మని వాడు అంటే యేసుప్రభు నమ్మని, అంటే యేసుప్రభు అని నమ్మాలని బైబిల్ చెప్తుంది. యేసుప్రభు అని నోటి తప్పుకొని దేవుడు మృతుల్లోని లేపని నమ్మిన నువ్వు రక్షణ పొందుదువు. అంటే యేసుప్రభు అని నోటి తప్పుకోవాలంటే యేసుప్రభు నాకు దేవుడు అని ఒప్పుకోవాలంట. తర్వాత యేసుప్రభు నా పాపాల కోసం చనిపోయాడు, చనిపోయిన యేసుప్రభుని దేవుడు లేపాడు. ఎవరు లేపారు? దేవుడు లేపాడు. నమ్మితే అప్పుడు ఈ పరలోకం వెళ్ళి అర్హత పొందుకుంటున్నాడు మనిషి, వాడు ఏ మతం వాడైనా సరే. ఒక ఆయన అన్నాడు ఏంటంటే, ఒక వీడియో ఒక కామెంట్ పెట్టాడు, వాడి దేవుడు ఎవడు వాని క్రైస్తవ మతంలో పుట్టిమని వారను, హిందూ మతం పుట్టియకమని, హిందూ మతంలో పుట్టడం ఏంది, హిందూ మతం నుంచి వాళ్ళ క్రైస్తవ మతంలో కలవడం ఏమిటిది అని చెప్తున్నాడు. అంటే ఏమి అర్థం చేసుకున్నాడు దేవుడు అనే అంశంలో వాడు అతను? అంటే అతనికి ఏమైనా బుర్ర ఉందా అని అనుకోవచ్చు అన్నమాట. మనిషిని దేవుడు ఎట్లా పుట్టించాడంటే స్వేచ్ఛ కలిగిన వాడికి పుట్టించాడు.
నీకు ఇష్టమైతేనే ఈ పరలోకానికి రా, లేకుంటే నరకానికి వెళ్ళు. ఈ రెండే స్థలాలు, ఇంకా మూడో స్థలం లేదు. మొట్టమొదటి చనిపోయిన మనిషి ఇక్కడ అడుగు పెడతాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలి నిర్ణయం చేసుకోవాలి మనిషి అన్నమాట. సరే, ఇప్పుడు నమ్మనవాడు ఇక్కడ అడుగు పెట్టండి పరదేశంలో, నమ్ముకోలేదు కానీ అతను ఇక్కడ పరదేశంలో అడుగు పెట్టండి. ప్రతి ఒక్కరికి ఇది ఒకటే స్థలం అనమాట. చనిపోగానే ఆఖరి గడియ ఇక్కడ చనిపోగానే శరీరం ఇక్కడ పడిపోతుంది, ఇతని ఆత్మ ఇక్కడికి వెళ్ళిపోతుంది క్షణంలోనే. ఇక్కడికి వెళ్ళిపోగానే ఇతడు ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలి నిర్ణయం చేసుకున్న సమయం ఆఖరి గడి అనమాట ఇది. ఎట్లా ఆఖరి గడి అని చెప్పొచ్చు మనం? యేసుప్రభు సిలువలో చనిపోయినప్పుడు పక్కన ఒక దొంగ ఉండేవాడు. ఒక దొంగ అన్నాడు, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు అన్నమాట. ఈ రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఈ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే యేసుప్రభు అన్నాడు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నమాట. అంటే ఆఖరి గడియలో ఆఖరి అవకాశం వాడికి దొరికింది ఏంటంటే పరదేశం. ఇక్కడ చూసాం కదా, పరదేశకు వెళ్ళే ఛాన్స్, యేసుప్రభుతో పాటు పరదేశకు వెళ్ళే ఛాన్స్ వాడికి దొరికింది అన్నమాట. అంటే నువ్వు స్వర్గంకి వెళ్తామని కాదు, ఈ వ్యక్తి పరదేశకు వచ్చిన వాడు స్వర్గంకి వెళ్తానని కాదు, ఇక్కడ వాడు నిర్ణయం చేసుకోవచ్చు అన్నమాట. ఈ పరదేశంలో పరలోకానికి వెళ్ళానా లేదా అని అప్పటికి కూడా ఛాన్స్ అనమాట. కానీ వెంటనే ఇంక పరలోకం ఇచ్చిన దేవుడు అని కాదు, వీడికి నచ్చితే ఇంకా ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట, ముందుకు వెళ్ళిపోవచ్చు, లేకుంటే లేదు ఈ నరకానికి వెళ్ళిపోవచ్చు వాడు. అదే దాని బలవంతం లేదనమాట అప్పటికి కూడా. అందుకే ఈ పరదేశంలో చేరిన వ్యక్తి, ఎవరు నమ్మని వ్యక్తులు, ఈయనను తృణీకరించాలి, దేశంలో తృణీకరించే వాళ్ళు కూడా ఇక్కడ మళ్ళీ ఒకసారి ఛాన్స్ దొరికే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ఎవరు ఉంటారంటే పాస్టర్లు కూడా ఉంటారు. ఇక్కడ ఈ పరదేశంలో పాస్టర్లు కూడా ఉంటారు, సువార్త చెప్తుంటారు అన్నమాట. అప్పటికి కూడా అక్కడ కూడా అది కొందరు దైవజనులు చూసి వచ్చిన అంశంగా నేను వినడం చేత ఈ మాట చెప్తున్నాను. మీరు నమ్మితే నమ్మచ్చు, లేకుంటే లేదు. ఇది నమ్మాలని నేను చెప్పట్లేదు. ఇది ఇక్కడ పాస్టర్లు ఉంటారు, వాళ్ళు చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ సువార్త చెప్పాలకు అవకాశం ఉంటుంది పాస్టర్లకు. అప్పుడు కూడా ఈ మనిషి ఇంకా పరలోకం చేరకముందు ఈ పరదేశంలో యేసుప్రభు రక్తంలో వారి పాపాలు కడుక్కోవచ్చు. అప్పుడు యేసుప్రభు కూడా నమ్మే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం సువార్త విన్న వారికి, సువార్తను తునీకరించిన వారికి, మతోన్మాదులకు ఆ ఛాన్స్ లేదు. ఇక్కడికి పోగానే వాడు ఇది ఎన్నుకోడు, పొరపాటున కూడా ఈ నరకమే అనుకుంటాడు అన్నమాట. వాడు ఎవడు? ఈ పరదేశం ఇష్టపడిన వాడు, యేసుప్రభు రాజ్యం పరలోకం అనేది ఇష్టపడిన వాడు, భూమి మీద తునీకరించిన వాడు ఇక్కడ కూడా తునీకరిస్తాడు అన్నమాట. ఇక్కడ కూడా ఈ పరదేశం వెళ్ళిన తర్వాత కూడా తునీకరించిన నరకానికి ఎన్నుకుంటాడు తప్ప ఈ పరదేశం పొరపాటున కూడా ఎన్నుకోడు. వీళ్ళు స్వార్థ చెప్పాలని చెప్తారు, కానీ వాళ్ళు అంటారు ఏంటంటే మా టైం అయిపోయింది, భూమి మీద మా బ్రతుకుని పాడు చేసుకున్నాము, ఇప్పుడు మాకు మనసు లేదు, ఎక్కడికి పరదేశం వెళ్ళడానికి, పరలోకం వెళ్ళడానికి మాకు మనసు లేదు. నిజం తెలిసిన ఛాన్స్ ఉన్నా మాకు మనసు లేదని చెప్పి నరకానికి వెళ్తారు మన మనుషులు. ఎవరు? ప్రస్తుతం భూమి మీద యేసుప్రభుని తునీకరించేవారు. మా దేశపు దేవుళ్ళు ఆయన కాడు, ఆయన మాకు ఎట్లా దేవుడు అవుతాడు, బైబుల్లో మా పేరుందా, మీ పేరుందా, బైబుల్లో మీ తాత పేరుందా, మీ ముత్తాత పేరుందా? లేదు కదా. మా తాత పేరుంది, మా గ్రంథాల్లో అయితే మా ముత్తాత పేరుంది, మా గ్రంథాల్లో మా దేవుడు ఉంటాడు అనుకున్న వాళ్ళు ఈ పరదేశం పొరపాటు పరలోకం. అందుకని వాళ్ళు ఇక్కడికి నరకానికి వెళ్ళిపోతారు. కానీ కొందరు అయితే ఈ భూమి మీద చాలా కొంత మంచి వాళ్ళు ఉంటారన్నమాట. నిజం తెలుసుకుంటే నిజం అంగీకరిస్తాం, కానీ నిజం మాకు తెలిసే ఛాన్స్ లేదే అని అనుకున్న వాళ్ళు ఈ పరదేశంలో నిజం అదేనా, కనబడుతుంది పరలోకమేనా, ఆ పరలోకానికి దేవుడు ఆయన ఒక్కడేనా, అయితే మేము ఒప్పుకుంటాం అనుకున్న వాళ్ళు ఈ పరదేశంలో తీర్మానం చేసుకొని యేసుప్రభు రక్తంలో వాళ్ళ పాపాలు కడుక్కొని పరలోకానికి వెళ్ళడానికి ఆఖరి అవకాశం సిలువ మీద దొంగకి ఎట్లా దొరికిందో వారికి కూడా దొరుకుతుంది అన్నమాట. ఎక్కడ దొరుకుతుంది? పరదేశంలో దొరుకుతుంది. పరదేశంకి వెళ్ళినంత మాత్రాన ఇక్కడ పరదేశంలో ఉండే వాళ్ళు చాలా మంది విశ్వాసులు, వాళ్ళు నమ్మితేనే పరలోకంకి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. ఏమోనయ్యా నువ్వు మా కోసం జరిమానా విధించినవో కట్టినవో లేదో, మా విమోచన ధనం కట్టినవో లేదో అనుకుంటే వాడు ఇక్కడికి వెళ్ళిపోవాల్సింది తప్పదన్నమాట, ఇక్కడ ఉండడానికి లేదు. కానీ ప్రస్తుతం చాలా మంది చెప్తున్నారు కొందరు, ఇంకా పరదేశంలో నుంచి పరలోకానికి ఎవరు వెళ్ళలేదు అని. అంటే విశ్వాసులు ఇక్కడ ఉంటారు, తర్వాత ఇక్కడికి వెళ్తారు అని చెప్తున్నారు అనమాట. విశ్వాసులు అనే వాళ్ళు ఒక రోజు వస్తుంది, అప్పుడు వీళ్ళందరూ పరలోకానికి వెళ్తారు అని అది కొందరేమో పరలోకానికి ఆల్రెడీ పరదేశంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంటే ఈ పరలోకం, ఈ పాతాళం దేవుడు ఇక్కడ తీసుకొని పెట్టాడు, వీళ్ళందరూ దేవుడు పరలోకానికి పంపించాడు. అంటే ఎవరైతే నమ్మిరో వాళ్ళని పంపించాడు, నమ్మలో ఇక్కడ నరకానికి పంపించాడు అనేది చెప్తున్నారు అన్నమాట. ఏదో అయితే నిజమో ఏదో అయితే అబద్ధమో. కానీ యేసుప్రభు నేను చెప్తున్న ఇది అంశం ఏంటంటే, భూమిని పుట్టించిన దేవుడు భూమి మీద ఎందుకు జన్మించాడంటే మన కోసం జన్మించాడు. మనము అంటే మన తాత ముత్తాతలు కానీ అందరూ కానీ ఎవరైనా ఈ సాతాను ఆధీనంలో ఉండేవాళ్ళు.
వారు విడిపించాలంటే మనిషి మాత్రమే విడిపించాల్సి వచ్చింది. అందుకే మనిషి వల్ల కానందువల్ల దేవుడు మనిషిగా భూమి మీద ఒక్కసారి పుట్టాడు. పుట్టి నీతిగా న్యాయంగా చెప్పలేంత నీతి న్యాయంగా బతకడు. ఆయన బ్రతకడానికి, నీతి న్యాయంగా బ్రతకడానికి ఉపవాసాలు ఉన్నాడంట, కన్నీరు విడిచాడంట. అంత గొప్పగా ఆయన బ్రతుకుతేనే తప్ప ఆయన యొక్క మరణం దేవుడు అంగీకరించాలని బైబిల్ చెప్తున్నాడు. దేవుడు అంగీకరించాలంటే అంత నీతిగా బ్రతకాల్సి వచ్చిందంట. తన్ను తాను నలగొట్టుకున్నాడంట. చెప్పలేంత నలగొట్టుకుంటే అప్పుడు దేవుడు ఆయన అంగీకరించి, ఆయన విమోచనగా, ప్రాణ విమోచన ఖైదానంగా ఆయన చావును అంగీకరించి దేవుడు ఈ సాతానుకున్న అధికారం తీసి యేసు ప్రభుకి ఇచ్చాడు అన్నమాట. అందుకే యేసు ప్రభు దేవుని కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు అంటే ఒక మనిషి పరలోకంలో దేవుడుగా ఉన్నాడు. అంటే మనిషి ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో దేవుడు. అందుకే మనుషులందరికీ యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ఎవరు? మనిషిగా పుట్టినైనా మనుషులందరికీ ఈయన ఒక్కడే దేవుడు. ఎవరు పడితే ఆ దేవుడు కావడానికి లేదు. ఎందుకు? ఒక మనిషి పరలోకంలో దేవుడిగా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఇంతవరకు మీరు విన్నారు మనిషి భూమి ఎందుకు పుట్టాడు అనేది మీ హృదయాలు పెట్టుకోండి. ఎవరు అడిగితే చెప్పండి, చెప్పి జవాబు ఇచ్చి వారిని కూడా దేవుని తిప్పండి. దేవుడు మనందరికీ ఈ దినం ఈ వర్తమానం అందించిన ఆయనకు మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు మన విడికిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.